ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. లంగ్ క్యాన్సర్ గురించి మాట్లాడంగానే మనం చూసిన యాడ్ క్యాంపెయిన్స్ చూస్తే స్మోకర్స్‌కి మాత్రమే లంగ్ క్యాన్సర్ వస్తుందనుకుంటాం. చెప్పండి ఎవరెవరికి వస్తుంది లంగ్ క్యాన్సర్? సో లంగ్ క్యాన్సర్ వెరీ కామన్ రిలేషన్. అందరం లంగ్ క్యాన్సర్ అంటే స్మోకర్స్‌లోనే వస్తుంది అనుకుంటాం. అండ్ ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు చూసినా ఎలా ఉంటుందంటే స్మోకర్స్ సంఖ్య గనుక మనం తీసుకుంటే 2/3 ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్స్ ఆర్ స్మోకింగ్ రిలేటెడ్ అనమాట. ఓకే. అంటే స్మోకర్స్‌లో లంగ్ క్యాన్సర్ అనేది ఎక్కువగా చూస్తా ఉంటాం. సో అదొక్కటి తగ్గించుకుంటే లంగ్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ కూడా గణనీయంగా తగ్గుతుంది. కానీ నాన్ స్మోకర్స్‌లో కూడా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అది ఎక్కువగా చూస్తుందంటే ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ద గ్లోబ్. అవును. ఇండియా కానివ్వండి, చైనా, తైవాన్, జపాన్ ఇలాంటి దేశాల్లో నాన్ స్మోకర్స్‌లో లంగ్ క్యాన్సర్ రిస్క్ డ్రాస్టిక్‌గా పెరుగుతుంది. అండ్ ఈ పాపులేషన్ గనక మనం ఇఫ్ వి సీ అంటే వాళ్ళని లిస్ట్‌లో పెట్టుకుంటే అది 7th మోస్ట్ కామన్ క్యాన్సర్ అనమాట. సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది ఆల్మోస్ట్ 1/3 పేషెంట్ అంటే లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో 1/3 పేషెంట్స్‌కి స్మోకింగ్‌కి ఎటువంటి సంబంధం లేకుండా లంగ్ క్యాన్సర్ వస్తుంది. అన్‌ఫార్చునేట్‌లీ ఈ సంఖ్య పెరుగుతుంది. యాహ్! బాగా పెరుగుతోందంటే దీనికి కారణాలు ఏంటండి? సో నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ అన్నది ఎగ్జాక్ట్‌గా దాని కాజ్ మనకి ఇంకా ఐడెంటిఫై చేయలేకపోయాం. కానీ చూస్తా ఉంటే ఇది ప్రిడామినెంట్‌గా ఎయిర్ పొల్యూషన్ ఇస్ వన్ మేజర్ కాంట్రిబ్యూటరీ ఫ్యాక్టర్ అండి. అంటే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తా ఉన్నాము. గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ అంటున్నాము. వి ఆర్ ఆల్ వరీడ్ అబౌట్ ఎయిర్ పొల్యూషన్. కానీ ఏంటంటే ఎయిర్ పొల్యూషన్ వల్ల నిజంగా నాకు ఎంతవరకు ఇబ్బందొస్తుంది అన్నది గనుక మనం చూసుకుంటే ఆహ్, ఎయిర్ పొల్యూషన్‌ని మనం కొలిచే ఒక మెట్రిక్ ఏంటంటే PM 2.5 అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ 2.5 అంటే చాలా సూక్ష్మంగా ఉండే కొన్ని క్యాన్సర్ కారకాలు ఈ మెట్రిక్ ద్వారా మనం కొలుస్తాం అనమాట. ఈ PM 2.5 WHO చెప్తుంది ఏంటంటే యాన్యువల్‌గా దాని లెవెల్స్ లెస్ దెన్ 5 మైక్రాన్ పర్ క్యూబిక్ మీటర్ ఉండాలి. అంత తక్కువ ఉండాలి. అన్‌ఫార్చునేట్‌గా మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్‌లో కూడా ఇది 45, 50 లెవెల్స్‌లో ఉన్నాయి. ఇంకా ఢిల్లీ లాంటి ప్లేసెస్‌లో మనకి స్మాగ్ అది ఎక్కువ ఉన్నప్పుడు మనం లాస్ట్ మంత్ చూసాం. ఆ టైంలో అక్కడ 140, 150, 180కెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే మనకి దాదాపు 20 రెట్లు, 30 యాహ్! రెట్లు ఎక్కువ ఢిల్లీ లాంటి నగరంలో హైదరాబాద్‌లో కూడా 10 రెట్లు ఆల్మోస్ట్ 10 రెట్లు ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువగా ఉంటుంది. అండ్ దీనివల్ల క్యాన్సర్ రిస్క్ గణనీయంగా పెరుగుతుంది. అదే కాకుండా స్ట్రోక్, హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా దీనివల్ల పెరుగుతుంది. సో WHO చాలా క్లియర్‌గా చెప్తుంది. PM 2.5 లెవెల్స్ తగ్గించాలి. అండ్ పాలిసీ లెవెల్‌లో, గవర్నమెంట్ లెవెల్‌లో దే షుడ్ రియల్లీ యాక్ట్ ఆన్ థింగ్స్ లైక్ దీస్. రైట్. బికాజ్ ఎవ్రీబడీ ఈస్ బ్రీతింగ్ ద సేమ్ కైండ్ ఆఫ్ ఎయిర్. వి ఆల్ కెన్ అంటే అందరం స్మోకింగ్ నుంచి దూరంగా ఉండగలుగుతాం. ప్రాబబ్లీ మనకున్న అప్బ్రింగింగ్ కావచ్చు, సోషల్ లెవెల్‌లో కానీ, మన కాన్షియస్‌నెస్ లెవెల్‌లో కావచ్చు, మనం స్మోకింగ్ నుంచి దూరంగా ఉండగలుగుతాం. కానీ గాలి తీసుకోకుండా ఉండలేం కదా! అస్సలు అండ్ ఉండలేము. అసలు ఇంకేముంది యాహ్! చెప్పండి? అండ్ వి ఆర్ బ్రీతింగ్ దిస్ కైండ్ ఆఫ్ ఎయిర్. అండ్ జస్ట్ చెప్పాలి అంటే యూ ఆర్ ఆల్మోస్ట్ బ్రీతింగ్ ఎ ప్యాకెట్ ఆఫ్ సిగరెట్ ఇఫ్ యూ ఆర్ స్టేయింగ్ ఇన్ ఢిల్లీ. అంటే ఢిల్లీ లాంటి ప్లేస్‌లో ఉన్నారంటే ఒక ప్యాకెట్ సిగరెట్ కాల్చినట్టే. అలాంటి గాలి పీల్చుకుంటున్నాం అంటే. అమ్మో! చాలా సో భయానకంగా ఉందండి. యాహ్! మనం అంటే సామాన్యంగా మనం పీల్చే గాలి ద్వారా ఏదో పొల్యూషన్ ఉంది అని మనం గ్రహించలేకపోతున్నాం. ఏదో గ్రహించలేకపోతున్నాం. పటాన్‌చెరు ఆ ఏరియాస్‌కెళ్తే హైదరాబాద్‌లో అనుకుంటాం కానీ. సో, ఇక్కడ మరి హ్మ్, ఈ లంగ్ క్యాన్సర్ ప్రోగ్రెషన్ ఎలా ఉంటుందండి? ఒకవేళ సపోజ్ ఒక కార్సినోజెనిక్ ఇది వెళ్ళిపోయి క్యాన్సర్ మొదలైంది. ఎంత రాపిడ్‌గా అది ప్రోగ్రెస్ అవుతుంది? సో లంగ్ క్యాన్సర్ కొంచెం మెల్లగా పెరిగే క్యాన్సర్ ఉన్నంతలో. ఆహ్, ప్రాబ్లమ్ ఏంటి అంటే లంగ్స్ అనేవి చాలా వాల్యూమినస్ అంటే చాలా పెద్దగా ఉంటాయన్నమాట. 30, 35 సెంటీమీటర్స్ ఉంటాయి లంగ్ అన్న ఆర్గన్ ఒకవైపుది. సో బాడీలో ఒక లంగ్ పనిచేసినా చాలు మనిషి బతకగలుగుతాడు. సో ఈ లంగ్‌లో చిన్న చిన్న గెడ్డలు ఏర్పడటం వల్ల మనకి ఎటువంటి ఇబ్బందులు కనిపించవన్నమాట. సో దట్ లంగ్‌తో మేజర్ లంగ్ క్యాన్సర్‌తో ఉండే మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే లంగ్ సిగ్నిఫికెంట్‌గా డ్యామేజ్ అయిన ట్యూమర్ వేరే అవయవాలకు వెళ్ళే వరకు మనకి సింప్టమ్స్ కనిపించవు. ఓహో! ఎలా మొదలవుతుంది అంటే చాలా వరకు లంగ్ క్యాన్సర్స్‌ని మనం 2 విధాలుగా విభజిస్తాం. ఒకటి స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్, స్మోకింగ్ లేని లంగ్ క్యాన్సర్. స్మోకింగ్ వల్ల వచ్చే లంగ్ క్యాన్సర్‌లో ఏమవుతుంది అంటే, ఆ క్యాన్సర్ కారకాలు ఏవైతే స్మోకింగ్ ఎలిమెంట్స్‌లో ఉంటాయో, అవి వెళ్లి కణాల మీద ప్రభావం చూపించి కణాలు పెరిగి బాడీలో పెద్దగయ్యి పాకడం జరుగుతుంది. ఏవైతే నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్స్ ఉంటాయో వీటిల్లో ఆల్మోస్ట్ 80% నా ఎక్స్‌పీరియన్స్ చూసినవి కూడా ఏంటంటే, కణం లోపల కొన్ని జెను మార్పిడి జరుగుతుందనమాట. దానికి ట్రిగ్గర్ ఏంటి అనేది ఇంకా మనకి రీజన్ తెలీదు కానీ, DNA లెవెల్‌లో కొన్ని జెనెటిక్ చేంజెస్ రావటం వల్ల కణాలు లిమిట్ దాటి పెరగటం జరుగుతుంది. కానీ ఈ కణాలు బాడీలో ఎక్కడికి వెళ్ళినా, ఎంత పాకినా ఆ ట్రిగ్గర్ ఇంకా రూట్ కాజ్ కిందే ఉంటుందనమాట. సో దట్ ఈస్ అది ఉండటం వల్ల ఏంటంటే, దాన్ని టార్గెట్ చేసి ఆ కాజ్‌ని గనక మనం ట్రీట్ చేస్తే ఈ క్యాన్సర్స్ అన్ని కంట్రోల్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇవి ప్రిడామినెంట్‌గా కాజెస్ అండి. ఒకటి స్మోకింగ్ రిలేటెడ్, ఇంకోటి నాన్ స్మోకింగ్ రిలేటెడ్. నాన్ స్మోకింగ్ రిలేటెడ్ అనేవి రిలేటివ్‌గా కొంచెం ట్రీట్మెంట్స్‌కి బెటర్‌గా రెస్పాండ్ అవుతాయి. తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ ట్రీట్మెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ లంగ్ సింప్టమ్స్ గనక ఎక్కువ రోజులున్నాయి అంటే దగ్గు ఎక్కువ రోజులున్న పేషెంట్‌కి కళ్ళ పడుతుంది. 14 రోజులు ఆర్ 3 వారాల పైన పేషెంట్స్‌కి దగ్గు ఉండి
దగ్గుతో పాటు కళ్ళపడి దాంతో పాటు బ్లడ్ పడితే మాత్రం అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. సిమ్టమ్స్ లేట్గా వస్తే కానీ వచ్చిన సిమ్టమ్స్ని ఎంత తొందరగా అయితే అంత తొందరగా డాక్టర్ని, పల్మనాలజిస్ట్, ఫిజిషియన్ కలిస్తే వాళ్ళు ఇవాల్యుయేట్ చేస్తారు. సింపుల్ ఎక్స్రేలో కూడా మనకి కనిపిస్తాయి అనమాట. సో ఇవి చేయటం వల్ల మనం ఇంకా చేయి దాటకుండా ముందే ఇది డిటెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంకా మీరు అడిగిన క్వశ్చన్లో ఎంత ఫాస్ట్గా పెరుగుతుందంటే జస్ట్ ఒక అర్థం కావటం కోసం, ఇప్పుడు 1 సెంటీమీటర్ ఉన్న లంగ్ ట్యూమర్ 2 సెంటీమీటర్లు అవ్వాలి అంటే దీని వాల్యూమ్ డబులింగ్ టైం అంటాం అనమాట. సుమారుగా 400 రోజులు, అంటే 1 ఇయర్ పాటు పడుతుంది అనమాట డబల్ అవటానికి. కానీ అలా డబల్ అయ్యి దాని తర్వాత సిమ్టమ్స్ రావాలి, సిమ్టమాటిక్ కావాలంటే కనీసం 3 నుంచి 4 ఏళ్ళు పడతాయి. కానీ అన్డిటెక్టెడ్గా వెళితే అది ఫేటల్ అవ్వచ్చు. అన్డిటెక్టెడ్గా వెళ్తే ఫేటల్ అవుతాయి, వేరే అవయవాలకు స్ప్రెడ్ అయ్యి అక్కడ కనుక ఆ అవయవం ఎఫెక్ట్ అవ్వటం వల్ల ఇబ్బందులు వస్తే మాత్రం అక్కడ ర్యాపిడ్ ప్రోగ్రెషన్ ఉండదు. అక్కడ ర్యాపిడ్ ప్రోగ్రెషన్. అప్పుడు నాన్ స్మోకింగ్ లంగ్ క్యాన్సర్ ఆ సిచ్యువేషన్లో కూడా మనం రివర్స్ చేయగలుగుతాం, కానీ స్మోకింగ్ రిలేటెడ్ లంగ్ క్యాన్సర్ ఆ సిచ్యువేషన్లో హ్యాండిల్ చేయడం చాలా కష్టం అవుతుంది. చాలా కష్టం. మీరు పొల్యూషన్ గురించి చెప్పిన ఈ విషయాలన్నీ కూడా అంటే ఎంత వల్నరబుల్గా ఉన్నాం మనం అని అర్థమవుతుందండి.